ఒక దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, ఒక దేశపు ఆంతరంగికమైనటువంటి వ్యవహారాలను గౌరవించడం, ఒక దేశానికి విలువివ్వడం ఎలాగో అమెరికా నేర్చుకోవాలి అని ఇరాను ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరావని ఐక్యరాజ్య సమితిలో అమీర్ సయీద్ ఇరావని ఇరానియన్ అంబాసిడర్ ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికాని నిలదీశారు. గౌరవించే తత్వం అమెరికాకి లేదు. ఓ పక్కన శాంతి అంటూ రెండో పక్కన దుర్మార్గంగా వ్యవహరిస్తుందని. దానికి అమెరికన్ అంబాసిడర్ మైక్ వాల్జ్ తనదైనటువంటి వాదన వినిపించారు. మేము చాలా డిగ్నిఫైడ్గా ఉంటాం, చాలా డిగ్నిటీతో వ్యవహరిస్తాం. మమ్మల్ని దెబ్బ కొట్టాలనుకున్నప్పుడే ఫర్దర్ రెస్పాన్స్ అవుతాం. ఎస్పెషల్లీ ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు శరీరం ఎక్కడ ఉంటుంది, వాళ్ళ వ్యవహారాలు మరొక చోట ఉంటున్నాయి. షిప్పుల మీద దాడి చేస్తారు, వందలాది మంది సొంత దేశ ప్రజల ప్రాణాలు తీస్తారు, వేలాది మందిగా సొంత దేశ ప్రజల్ని చితకబాతుంటారు. శాంతి అన్నటువంటి పేరు వాళ్ళకి అర్థమే తెలియదు. తమ దేశంలో వేలాది మందిని తీసుకెళ్లి జైలులో పెట్టి మానవత్వం మరిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. అది అసలు సమస్య అని చెప్పుకొచ్చారు.